భారతదేశం శాంతికాముక దేశమని, శత్రు దేశాలతో యుద్ధం కోసం రక్షణ రంగాన్ని బలోపేతం చేయడం లేదని రక్షణ శాఖ శాస్త్ర సాంకేతిక సలహాదారు సతీష్ రెడ్డి అన్నారు. అగ్ని-5ని విజయవంతంగా పరీక్షించడం ద్వారా దేశ సార్వభౌమత్వాన్ని చాటగలిగామని ఈటీవీ ముఖాముఖిలో తెలిపారు. అత్యంత శక్తివంతమైన ఖండాంతర క్షిపణి అగ్ని-5ను విజయవంతంగా పరీక్షించడం ద్వారా ఖండాంతర క్షిపణి సామర్థ్యం కలిగిన అగ్రదేశాలైన చైనా, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల సరసన భారత్ నిలవగలిగింది. అగ్ని-5 పరీక్ష పర్యవేక్షణలో కీలక పాత్ర పోషించిన రక్షణ శాఖ మంత్రి సాంకేతిక సలహాదారు డిఆర్డీఓ డైరెక్టర్ జనరల్ సతీష్ రెడ్డి మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. అగ్ని-5 క్షిపణి పరీక్ష విజయవంతం ద్వారా భారత రక్షణ రంగానికి ఏ విధమైన లబ్ధి చేకూరుతోంది, భారత రక్షణ రంగం ఎంత మేర బలోపేతం అవుతుంది అనే విషయాలు ఆయనకు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు అగ్ని క్షిపణి ప్రయోగం ద్వారా 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా విజయవంతంగా ఛేదించగలుగుతున్నాం. ఈ అగ్ని క్షిపణి మన భారతదేశ రక్షణ రంగ అంబుల పొదిలో చేరడం వల్ల ఎంత మేర బలోపేతమైందండి? ఒకటి, అగ్ని క్షిపణుల యొక్క తయారీ, తర్వాత అగ్ని సిరీస్లో చివరిదైనటువంటి అగ్ని-5 ప్రయోగం ద్వారా మనం మొట్టమొదటిగా భారతదేశ సార్వభౌమత్వాన్ని మనం కాపాడుతాము అనేటువంటి ఒక సందేశాన్ని మనం అందరికీ ఇవ్వగలిగాం. రెండవది, ఖండాంతర క్షిపణి కావాల్సినటువంటి టెక్నాలజీస్ అన్నీ కూడా భారతదేశం దగ్గర ఉన్నాయి అనేటువంటిది ఇంకొక మెసేజ్ ఇవ్వగలిగాం. ఈ రకమైనటువంటి క్షిపణి ప్రయోగం విజయవంతం ద్వారా భారతదేశ సైన్యానికి ఆత్మస్థైర్యాన్ని మనం పూర్తిగా ఇవ్వగలిగాం. ఇది భారతదేశ సార్వభౌమత్వం కొరకు, మన సరిహద్దులను కాపాడుకునేందుకు ఈ అగ్ని-5 క్షిపణి చాలా ముఖ్యమైనటువంటి భూమికను పోషిస్తుంది. అట్లని అగ్ని-5 క్షిపణి మొట్టమొదటి ప్రయోగం చేసినప్పుడు అప్పట్లో ఉన్నటువంటి డిఆర్డీఓ చీఫ్ కానీ లేకుంటే రక్షణ శాఖ సలహాదారు కానీ చెప్పిందంటే ఇది ఒక గేమ్ చేంజర్. ఎందుకంటే ఈ అగ్ని-5 క్షిపణిలో వాడినటువంటి రకరకాల టెక్నాలజీస్ మనల్ని టెక్నాలజీ రంగంలో ఒక అత్యున్నతమైనటువంటి ఒక స్థానంలో నిలబెట్టాయి. ఆ రకమైన టెక్నాలజీస్ ఏదైతే డెవలప్ చేశామో ఈరోజు, ఇక చాలా విషయాల్లో కూడా మనం వాడేటువంటి మిలిటరీ రంగంలో కానీ, ఈవెన్ మనం సివిల్ సొసైటీలో కూడా వాడేందుకు కావాల్సినటువంటి రకరకాల టెక్నాలజీస్ అగ్ని-5 క్షిపణి ద్వారా మనకు వచ్చాయి. ఇది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన శాస్త్రవేత్తల యొక్క స్థైర్యాన్ని కూడా బాగా పెంచింది. మనం తయారు చేయగలము అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ని, అంటే ఒక ఖండాంతర క్షిపణికి కావాల్సిన అన్ని టెక్నాలజీస్ని డెవలప్ చేసి దాన్ని మనం సమర్థంగా ప్రయోగించి టార్గెట్ వరకు మనం ఖచ్చితంగా పంపించగలిగినటువంటి ఒక స్థైర్యాన్ని శాస్త్రవేత్తలు కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మనకు ఈ అగ్ని-5 ఖండాంతర క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా చేయడం ద్వారా మన శత్రు దేశాలకు భారతదేశం మీద దాడి చేయాలంటే పదే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కల్పించామని చెప్పారు. క్షిపణుల ప్రయోగం ప్రతిసారి కూడా మనం డిటరెన్స్ అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగిస్తూ మనం చెప్తూ వస్తున్నాం. ఎందుకంటే భారతదేశం శాంతికాముక దేశం, ఎవరి మీద దాడి చేయాలనేటువంటి ఉండదు. వేరే వాళ్ళు మన మీద దాడి చేయకుండా ఉండేందుకు కావాల్సినటువంటి ఒక శక్తి నిరూపణగా మనం చూపిస్తాం అంతే. ఇప్పటికి మంగళయాన్ విజయవంతం చేయగలిగాం, అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించగలుగుతున్నాము. భవిష్యత్తులో ఇంకా ఏ స్థాయిలో మన పరిశోధనలు ఉండబోతున్నాయి? భారత రక్షణ రంగానికి సంబంధించి బలోపేతం చేయడానికి మనం ఏ విధమైన పరిశోధనలు చేస్తున్నాం? 2-3 ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈరోజు కొన్ని రంగాల్లో మనం చాలా అభివృద్ధి సాధించాం. మీరు చెప్పినట్టు స్పేస్ ప్రయోగాల్లో, క్షిపణి ప్రయోగాల్లో మనం చాలా అభివృద్ధి సాధించాం. ఇవి కాకుండా ఇంకా చాలా రంగాల్లో మనం ఇదే రకమైనటువంటి అభివృద్ధిని సాధించాల్సిన అవసరం చాలా ఉంది. ఈరోజు రక్షణ ఉత్పత్తుల విషయం చూసినప్పుడు మన దిగుమతులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ దిగుమతులను పూర్తిగా తగ్గించాలి అంటే మనం స్వదేశీయంగా అవన్నీ తయారు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. వాటి కోసం మనం ప్రయోగాలు జరపాలి. ఇది ఒకటి. రెండవది, భారతదేశం శక్తి సంపన్నం కావాలి, సుసంపన్నం కావాలి అంటే
మనం మనకు అవసరాలకు కావాల్సినటువంటి మనం తయారు చేసుకోవటం అనేటువంటిది కాదు, ప్రపంచ దేశాలకి మన దగ్గర ఉన్నటువంటి మిలిటరీ ఎక్విప్మెంట్ని మనం తయారు చేసి మనం వాళ్ళకు ఎగుమతులు చేయాలి. ఆ ఎగుమతుల ద్వారా మనం ఫారిన్ ఎక్స్చేంజ్ని మనం సంపాదించాలి. అది సంపాదించినప్పుడే మన భారతదేశం సుసంపన్నం కలుగుతుంది. అవి కావాలి అంటే ప్రపంచ దేశాలతో నాణ్యతలో పోటీపడే విధంగా, ధర విషయంలో పోటీపడే విధంగా ఉండేటువంటి ఎక్విప్మెంట్ని మనం తయారు చేయాలి. ఆ రకమైనటువంటి రీసెర్చ్ని చేసేందుకు సరసదయం. రాబోయే రోజుల్లో అలాంటిదే చూస్తాం. ఈరోజు ఆ దిశగా మనం ఆల్రెడీ మొదలుపెట్టాం. ఒక ఆకా క్షిపణి కావచ్చు, లేకుంటే ఒక టార్పిడోస్ కావచ్చు, లేకుంటే కొన్ని రేడార్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రకమైనటువంటి పరిస్థితుల్లోనే మనం ఉండబోతున్నాయి. అవి మనం వాటిని ఉపయోగిస్తాం. ధన్యవాదాలు సార్. అగ్ని 5 క్షిపణి విజయవంతంగా పరీక్షించడం ద్వారా భారతదేశ సార్వభౌమత్వాన్ని చాటామన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో వినారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.